కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఉన్నా కూడా మనం ఇంకా స్తబ్దతగానే ఉన్నాం. నాయకులుగా స్తబ్దతగా ఉన్నాం, కార్యకర్తలుగా స్తబ్దతగా ఉన్నాం, ఓటర్లుగా కూడా స్తబ్దతగా ఉన్నది. ఎందుకు అంటే చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు సుమారు 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన అయిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ పోలుస్తున్నారు, ప్రజలు కూడా పోలుస్తున్నారు. మీరు వినే ఉంటారు, ఆ కాంగ్రెస్ పరిపాలనే బాగుండేదనే మాట చాలా చోట్ల వినిపిస్తుంది. కానీ మనలో ఇంకా గుండె ధైర్యం కలగట్లేదు. మనకి ఇంకా మన ఆత్మపరిశీలన చేసుకునే స్టేజ్లోనే ఉండిపోయాం. ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు, మనం ఇంకా పుంజుకోవాలి. ఈవేళ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పరిపాలన ఉంది, 12 సంవత్సరాల పరిపాలన ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో కూడా మనం చూసాం. మన రాష్ట్రం ప్రత్యేకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీతోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో మరి జగన్ గారు బీజేపీతో పరిపాలన చేస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతోనే పయనం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని ఎటువంటి పరిపాలన బీజేపీ ఇస్తుందో కూడా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో లేము. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి బలపరిచే ప్రతి వ్యవస్థని కూడా బీజేపీ బలహీనపరుస్తుంది. రాహుల్ గాంధీ గారు దీని మీద కూడా ధ్వజం ఎత్తారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో చూస్తూ ఉంటే కొత్త విధానాల వాళ్ళ ద్వారా మరి ఎలక్షన్ ప్రాసెస్ని సబ్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా స్టార్ట్ చేశారంటే ఎలక్షన్ కమిషన్కి సెలక్షన్ ప్రాసెస్లో ప్రధానమంత్రికి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా పాత్ర ఉంటే వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాత్రను తొలగించి ప్రధానమంత్రి గారు, ఒక క్యాబినెట్ మంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పెట్టారు. అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఆ విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తున్నారు. తర్వాత ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని స్టార్ట్ చేసి వాళ్ళకి నచ్చని ఓటర్లను తీసేస్తున్నారు. అది బీహార్తో స్టార్ట్ చేశారు, మన బెంగాల్లో చేశారు. ఈ విధంగా వ్యవస్థల్ని బలహీనపరుస్తున్నారు. సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నారు. కొలీజియంని తీసుకొస్తామంటున్నారు, సుప్రీంకోర్టుని ఆటోనమీని ఎఫెక్ట్ చేయడానికి. ఆ విధంగా సుప్రీంకోర్టుని థ్రెటన్ చేస్తున్నారు. ఇంకా మీడియా అయితే కంప్లీట్గా టేక్ ఓవర్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిందే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్రేగా స్కీమ్ని తీసుకొస్తే దాని ద్వారా కోట్లాది మంది దేశవ్యాప్తంగా మరి ఎంతో ఉపాధి పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలిగితే మరి అటువంటి స్కీమ్ని డైల్యూట్ చేయడానికి చూస్తున్నారు. 40% ఖర్చు రాష్ట్రాలు భరించాలంటున్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మొత్తం అంతాను. ఈ విధంగా మనం తలపెట్టిన మంచి స్కీమ్లన్నీ కూడా వాళ్ళు బలహీనపరిచి మరి ప్రజల్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తున్నారు. కేవలం ఇటువంటి పరిస్థితుల్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తట్టుకోగలదు. మనం దేశవ్యాప్తంగా ఉన్నాం. ఈ మధ్య జరిగిన ఎలక్షన్ ద్వారా చూస్తే సౌత్లో బలపడుతున్నాం. నేను అనుకోవటం ఈ మూడ్ కంటిన్యూ అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా షర్మిల గారి నాయకత్వంలో ప్రభుత్వంలోకి వస్తామనే నమ్మకం నాకుంది. కానీ మనం అనుకుంటే సరిపోదు, మనం ప్రయత్నం చేయాలి. షర్మిల గారు నిరంతరం తిరుగుతున్నారు. ఈ మన్రేగా స్కీమ్ గురించి వచ్చి పబ్లిక్ మీటింగ్లు ప్రతి చోట పెట్టారు. ప్రతి ఇష్యూ మీద కూడా పబ్లిక్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మనం దాన్ని మిర్రర్ చేయాలి. మన లెవెల్స్లో మనం మిర్రర్ చేయాలి. మన క్యాడర్ బిల్డప్ గ్రాండ్గా చేయాలి. క్యాడర్ బిల్డింగ్కి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే వైసీపీ ఓడిపోయింది, వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. ఆ ఓటర్లు మన వైపు చూస్తున్నారు. ఏదైతే బేస్ ఓటు ఉందో, కాంగ్రెస్ ఒరిజినల్ బేస్ ఓటు ఉందో అది మన వైపు చూస్తున్నారు. అందువల్ల మన కృషి మనం చేయాలి. దానికి మొదటి భాగంగా మరి ఏఐసిసి నిర్ణయించి, షర్మిల గారు నిర్ణయించి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని మరి మీరందరూ కూడా సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.